ఎవ్రీవన్ టీఎస్ఎంసెట్ 2025 అండ్ బైపీసీ సంబంధించి ఇక్కడ వచ్చేసి మనకి టీఎస్ఎంసెట్ ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయితే అవ్వడం జరిగింది. ఎవరికంటే బైపీసీ వాళ్ళకి సంబంధించి ఒక ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయితే అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ప్రతి షిఫ్ట్ కూడా బేస్ చేసుకొని ప్రతిరోజు కూడా మీకు పేపర్ రివ్యూ, పేపర్ అనాలిసిస్ కూడా మీకు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ యావరేజ్గా అండ్ ప్రతి సబ్జెక్ట్లో ఎన్ని క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, ఈజీగా వచ్చాయా, మోడరేట్గా వచ్చాయా, డిఫికల్ట్గా వచ్చాయా అన్నీ కూడా మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 3 షిఫ్ట్స్ కూడా మీకైతే చెప్పాను. ఎలా ఉందనేది కూడా వీడియోస్ చూసిన వాళ్ళకైతే మీకైతే అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మరి యాడ్ స్కోరింగ్ అంటే మనకి ఏ షిఫ్ట్ వాళ్ళకి ఎన్ని మార్క్స్ అయితే యాడ్ అవుతాయని చెప్పేసి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఎప్పటికప్పుడు మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఏ ఒక్క అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా వాటిలో జాయిన్ అవ్వండి. అండ్ ఎప్పటికప్పుడు మీకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ ఎలా వస్తాయంటే మీకు టాప్ కాలేజెస్ ఏమున్నాయి, నెక్స్ట్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, నెక్స్ట్ కౌన్సిలింగ్ ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, దానికి కావాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటి, ప్రతిదీ కూడా జెన్యున్ ఇన్ఫర్మేషన్ 100% మన ఛానల్లో మీకు దొరుకుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తానంటే అండ్ ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి మీకు ఒకసారి పేపర్ అనాలిసిస్ 3 షిఫ్ట్స్ అయితే మళ్ళీ ఒకసారి చూద్దాం. ఆ తర్వాత ఎన్ని మార్క్స్ వస్తాయి, ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా మీకైతే చెప్తాను. ఇక్కడ వచ్చేసి చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి మనకి 29th ఏప్రిల్ షిఫ్ట్ 1 పేపర్ అనాలిసిస్ చూసుకున్నట్లయితే మనకి బోటానీ, జువాలజీ నుంచి ఈజీగా ఒక 20 దాకా అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మోడరేట్గా ఒక 50, డిఫికల్ట్గా ఒక 10 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. మరి నెక్స్ట్ ఫిజిక్స్ నుంచి చూసినట్లయితే ఈజీగా ఒక 5 క్వశ్చన్స్, నెక్స్ట్ మోడరేట్గా ఒక 10 క్వశ్చన్స్, డిఫికల్ట్గా వచ్చి ఒక 25 క్వశ్చన్స్ దాకా అయితే రావడం జరిగింది. నెక్స్ట్ కెమిస్ట్రీ నుంచి ఒక 10 క్వశ్చన్స్ అండ్ మోడరేట్గా వచ్చేసి ఒక 25 క్వశ్చన్స్ అండ్ డిఫికల్ట్గా ఒక 5 క్వశ్చన్స్ దాకా అయితే రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూసినట్లయితే మరి ఒక పేపర్ అనాలిసిస్ ఓవరాల్గా 29th షిఫ్ట్ 1 రోజు మోడరేట్గా అయితే రావడం జరిగింది. ఒక పేపర్ వచ్చేసి మీకు మోడరేట్గా అయితే వచ్చిందనమాట. మరి నెక్స్ట్ వచ్చేసి 29th ఏప్రిల్ షిఫ్ట్ 2 పేపర్ అనాలిసిస్ అయితే ఒక్కసారి చూద్దాం. ఇక్కడ వచ్చేసి బోటానీ, జువాలజీ సంబంధించి ఈజీగా ఒక 15 క్వశ్చన్స్ దాకా అయితే వచ్చాయి. నెక్స్ట్ మోడరేట్గా ఒక 15 క్వశ్చన్స్, నెక్స్ట్ డిఫికల్ట్గా ఒక 50 అయితే రావడం జరిగింది. అండ్ ఫిజిక్స్ నుంచి ఒక ఈజీగా ఒక 5 క్వశ్చన్స్, మోడరేట్గా ఒక 5 వచ్చాయి, డిఫికల్ట్గా ఒక 30 క్వశ్చన్స్ దాకా అయితే రావడం జరిగింది. కెమిస్ట్రీ నుంచి ఒక 10 క్వశ్చన్స్, మోడరేట్గా ఒక 10 క్వశ్చన్స్, డిఫికల్ట్గా ఒక 20 క్వశ్చన్స్ దాకా అయితే రావడం జరిగింది. ఓవరాల్గా ఒక ఏప్రిల్ 29th షిఫ్ట్ 2 పేపర్ అనాలిసిస్ చూస్తే డిఫికల్ట్గా అయితే రావడం జరిగింది ఓవరాల్ పెర్ఫార్మెన్స్ అనమాట. అండ్ మరి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఇందులోనే డిఫికల్ట్ పేపర్ అయితే ఉందన్నమాట. అండ్ 29th షిఫ్ట్ కూడా కొంచెం మోడరేట్గానే ఉంది. 30th మార్నింగ్ షిఫ్ట్ ఎలా ఉందో కూడా ఇప్పుడు చూద్దాం ఒకసారి. అది కూడా చేసిన తర్వాత మీకు ఒకసారి చెప్తాను. ఇక్కడ వచ్చేసి చూడండి, టీజీఎంసెట్ 2025 బైపీసీది వచ్చేసి అండ్ 30th ఏప్రిల్ షిఫ్ట్ 1 పేపర్ అనాలిసిస్. ఇక్కడ వచ్చేసి బోటానీ, జువాలజీ నుంచి ఈజీగా ఒక 20 క్వశ్చన్స్ అయితే వచ్చాయి అండ్ మోడరేట్గా 50 క్వశ్చన్స్, నెక్స్ట్ డిఫికల్ట్గా ఒక 10 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఫిజిక్స్ నుంచి ఈజీగా ఒక 5 క్వశ్చన్స్, మోడరేట్గా 10 క్వశ్చన్స్, డిఫికల్ట్గా ఒక 25 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి కెమిస్ట్రీ నుంచి 10 క్వశ్చన్స్, మోడరేట్గా 25 క్వశ్చన్స్, డిఫికల్ట్గా 5 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. అండ్ ఓవరాల్ పెర్ఫార్మెన్స్ వచ్చేసి పేపర్ వచ్చేసి మీకు మోడరేట్గా అయితే రావడం జరిగింది. అంటే ఇది ఎలా ఉందంటే ఈజీ టు మోడరేట్ వెళ్ళినాయి కొన్ని క్వశ్చన్స్, నెక్స్ట్ మోడరేట్ టు డిఫికల్ట్గా కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే వెళ్ళినాయి అనమాట. కొన్ని అయితే ఈజీ నుంచి డిఫికల్ట్గా కూడా కొన్ని అయితే అడగడం జరిగింది. అంటే ఈ యొక్క పేపర్స్ అన్నీ ఎలా ఉన్నాయంటే కొంచెం బేసిక్స్ అనేవి కొంచెం మైండ్లో ఉండి ఎవరైతే షార్ప్గా ఉంటారో వాళ్ళైతే ఈజీగానే చేశారు కొంతవరకు. అండ్ 90% చాలామంది కూడా ఈ యొక్క ఏ షిఫ్ట్ అయితే హార్డ్గా ఉందంటే డిఫికల్ట్గా 29th ఏప్రిల్ షిఫ్ట్ 2 పేపర్ అనేది కొంచెం డిఫికల్ట్గా అయితే ఉంది ఎక్కువ మందికి. అండ్ మిగతా పేపర్స్తో కంపేర్ చేసుకుంటే ఇదే మీకు డిఫికల్ట్గా ఉందండి చాలామంది కూడా చెప్పారు. అండ్ కొంతమంది స్టూడెంట్స్ కూడా చెప్పారు ముందు నుంచి ఒక ప్లానింగ్ అండ్ ప్రిపరేషన్ కరెక్ట్గా ఉంటే
పేపర్ ఎలా వచ్చినా కూడా పెర్ఫామ్ చేయగలం అని చెప్పేసి చెప్పారు. మరి చాలామంది కూడా ఏం చేశారనేది మీకే తెలియాలి కాబట్టి ఇప్పుడు వచ్చేసి అండ్ షిఫ్ట్ 1 29th ఏప్రిల్ షిఫ్ట్ 1 పేపర్ అనాలిసిస్ సంబంధించి మోడరేట్గా వచ్చింది. ఇక్కడ వచ్చేసి మీకు అండ్ యాడ్ స్కోరింగ్ మీకు ఒక 7 అంటే +7 మార్క్స్ దాకా అయితే మీకైతే యాడ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఒకసారి చూడండి, ఎందుకంటే పేపర్ అనేది మోడరేట్గా వచ్చింది, ఈజీగా రాలేదు కాబట్టి మీకు +7 మార్క్స్ అయితే మీకైతే యాడ్ అవుతాయి అన్నమాట. ఇందులో మీకు 29th ఏప్రిల్ షిఫ్ట్ 1 పేపర్ అనాలిసిస్ ప్రకారం చూసుకున్నట్లయితే ఒక +7 మార్క్స్ దాకా అయితే మీకైతే యాడ్ అయ్యే అవకాశం అయితే ఉంది. అండ్ ఇవన్నీ కూడా వచ్చేసి మీకు ఏం చేస్తానంటే ఒక 3 daysలో మీకు రెస్పాన్స్ షీట్ అండ్ ఆన్సర్ కీ అయితే మీకైతే రిలీజ్ చేయడం జరుగుతుంది. అప్పుడు మీకు స్కోరింగ్ ఎంత వస్తుంది దానికి ఒక మార్క్స్ అనేవి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కొంచెం వెళ్తే మైనస్లో కూడా వెళ్ళొచ్చు. అంటే మైనస్లో అంటే ఒక 2-3 మార్క్స్ అటు ఇటుగా ఉంటాయి తప్ప కొంచెం మరీ అంత మైనస్లోకి అయితే వెళ్ళవు, ఇదైతే గుర్తుపెట్టుకోండి. మరి నెక్స్ట్ వచ్చేసి 29th ఏప్రిల్ షిఫ్ట్ 2 పేపర్ అనాలిసిస్ ప్రకారం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వచ్చేసి ఇది డిఫికల్ట్గా అయితే రావడం జరిగింది. చాలామంది కూడా చెప్పారు ఇది చాలా డిఫికల్ట్గా వచ్చింది. ఒక మెరిట్ స్టూడెంట్స్ కొంతవరకు ఒక 10% స్టూడెంట్స్ మాత్రమే ఒక మంచిగా స్కోర్ అయితే చేయగలరు. మిగతా 90% స్టూడెంట్స్ అయితే ఇందులో ఎక్కువ స్కోర్ చేయలేకపోయారు. పేపర్ అనేది డిఫికల్ట్గా వచ్చింది. క్వశ్చన్స్ అనేవి అసలు గందరగోళంగా ఉన్నాయి, అసలు చూస్తేనే మైండ్ బ్లోయింగ్ ఒక క్వశ్చన్స్ అని కూడా చెప్పవచ్చు అని చెప్పేసి చాలామంది కూడా చెప్పారు. ఇందులో వచ్చేసి మీకు +10 నుంచి 15 మార్క్స్ దాకా అయితే యాడ్ అవ్వచ్చు. ఇందులో మీకు ఈ షిఫ్ట్లో ఏ షిఫ్ట్ అంటే 29th ఏప్రిల్ షిఫ్ట్ 2 ఒక 10 మార్క్స్ నుంచి 15 మార్క్స్ దాకా కూడా మీకైతే యాడ్ అవ్వచ్చు. అండ్ అఫీషియల్గా మళ్ళీ ఒకసారి రెస్పాన్స్ షీట్ అండ్ ఆన్సర్ కీ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి వెరిఫై చేసి అండ్ పేపర్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా నేను కూడా చెక్ చేసి మళ్ళీ ఒకసారి సపరేట్ వీడియో చేస్తాను, ఏ షిఫ్ట్ వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వస్తాయి అనేది. నెక్స్ట్ మరి 30th మార్నింగ్ షిఫ్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళకైతే ఎన్ని వస్తాయంటే వీళ్ళకి వచ్చేసి 30th మార్నింగ్ షిఫ్ట్ 1 పేపర్ అనాలిసిస్ చూసుకున్నట్లయితే వీళ్ళకి ఒక +5 to +10 మార్క్స్ మధ్య ఎంతైనా మీకైతే యాడ్ అవ్వచ్చు అనమాట. అంటే ఇంకా అఫీషియల్గా రిలీజ్ చేయలేదు కాబట్టి అందుకని జస్ట్ మీకు ఒక ఐడియా కోసం మాత్రమే చెప్తా ఉన్నాను. ప్రజెంట్ మీరు చెక్ చేసుకోండి, ఎవరైతే డిస్క్వాలిఫై అవుతామో లేదంటే ఎవరికైతే డౌట్స్ అయితే ఉన్నాయో వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఇద్దామని చెప్పేసి ఈ యొక్క వీడియో అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఓవరాల్ పెర్ఫార్మెన్స్ అయితే పేపర్ అనాలిసిస్ అయితే ఇది. అండ్ ప్రతి దాంట్లో కూడా మనం బేస్ చూసుకున్నట్లయితే 29th షిఫ్ట్ 1 చూసినట్లయితే మనకి పేపర్ అనేది మోడరేట్గా అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మరి 29th షిఫ్ట్ 2 వచ్చేసి ఇక్కడ మనకి ఒక పేపర్ అనేది డిఫికల్ట్గా అయితే వచ్చిందనమాట. ఓవరాల్ పెర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే డిఫికల్ట్గా వచ్చింది. నెక్స్ట్ 30th షిఫ్ట్ 1 చూసుకున్నట్లయితే మనకి పేపర్ అనేది ఈజీ టు మోడరేట్ వెళ్ళింది, మోడరేట్ టు డిఫికల్ట్గా కూడా వెళ్ళింది అనమాట. ఈజీ టు మోడరేట్ టు డిఫికల్ట్గా కూడా అన్ని క్వశ్చన్స్లో అలా టచ్ అయితే చేయడం జరిగింది. ఒక పేపర్ ప్యాటర్న్ అనేది అలా సెట్ చేసి వీళ్ళకైతే ఇవ్వడం జరిగింది. ఇందులో వచ్చేసి మీరు చెప్పాను కదా, ఇందులో వచ్చేసి మీకు ఒక +5 to +10 దాకా మీకైతే యాడ్ అవ్వచ్చు. అండ్ 30th షిఫ్ట్లో కూడా అంతే +5 to +10 దాకా మీకైతే యాడ్ అవ్వచ్చు. నెక్స్ట్ 29th షిఫ్ట్లో మాత్రం +10 నుంచి +15 దాకా మీకైతే యాడ్ అవుతాయి అనమాట. అండ్ ఓవరాల్ పెర్ఫార్మెన్స్ అయితే చెప్పాను కదా, ప్రతి ఒక్కరు మీరు దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్ అప్కమింగ్ లేటెస్ట్ వీడియోస్ కావచ్చు అండ్ కాలేజెస్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, కౌన్సిలింగ్ కావచ్చు, టాప్ కాలేజెస్ ఏమున్నాయి అవన్నీ కూడా సెర్చ్ చేసి మీకైతే మంచి కంటెంట్తో వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఇప్పటివరకు చాలామంది కూడా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మిస్ అయ్యారు మన ఛానల్లో. అది ఎందుకు ఏంటంటే చాలామంది కూడా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని డిస్క్రిప్షన్లో వాట్సాప్ టెలిగ్రామ్లో జాయిన్ అవి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఏమొస్తున్నాయి, నెక్స్ట్ కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది, దీనికి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, ఇందులో టాప్ కాలేజెస్ ఏమున్నాయి, ఎన్ని మార్క్స్ వస్తాయి, ఎంత ర్యాంక్ వస్తుంది, అండ్ అంతకుముందు కూడా మీకు అదే చెప్పాను అనమాట. ఎంసెట్లో ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది ఏంటి అనేది. అండ్ ఐపీ వెయిటేజ్ ఉన్న వాళ్ళకి, ఏపీ వాళ్ళకి కూడా సపరేట్ వీడియోస్ ఉన్నాయి, టీఎస్ వాళ్ళకు ఉన్నాయి. అవన్నీ కూడా చెక్ చేసుకొని అండ్ వాట్సాప్ టెలిగ్రామ్లో ఎవరైతే డైలీ ఫాలో అయ్యి షార్ట్ నోట్స్ లేదనుకుంటే ఒక CDF ఉంది కదా, కాన్సెప్ట్ డెఫినేషన్ ఫార్ములే, ఇవన్నీ కూడా ఎవరైతే ఫాలో అయ్యారో వాళ్ళందరూ కూడా మంచి స్కోరింగ్ అయితే చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు డిఫికల్ట్గా వచ్చినా కూడా పేపరు మన స్టూడెంట్స్ అందరూ మ్యాక్సిమం కొంతమంది ఒక మంచి స్కోరింగ్ వరకు చేయగలిగారు. ఎందుకంటే
వాళ్ళు బేసిక్స్ అనేవి చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే అయ్యారనమాట. ముందు నుంచి ఒక ప్లానింగ్ షెడ్యూల్ ఇచ్చాను, అవన్నీ కూడా ఫాలో అయ్యారు. అవన్నీ ఇలా చేయడం వల్ల వాళ్ళకి మంచి స్కోరింగ్ అనేది రావడం జరిగింది. అంటే మిగతా వాళ్ళు ఏంటంటే వస్తారు, వీడియోస్ చూస్తారు, ఎక్కడంటే అక్కడక్కడ స్కిప్ చేసి వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ మన ఛానల్ అనేది ఏ ఛానల్లో కూడా దొరకదు. మన ఛానల్లో 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ ఎవరైతే ఫాలో అయ్యారో ఇప్పటివరకు మంచిగానే స్కోర్ చేశారు. అండ్ ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కూడా ఇప్పటి నుంచన్నా ఫాలో అయిపోతే కొంచెం మీకు ర్యాంక్ ఎక్కువ వచ్చినా కూడా టాప్ కాలేజీలో సీట్ ఎలా తెచ్చుకోవాలనేది కూడా మీకైతే చెప్తాను. అండ్ ఈ రోజుకి ఇంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్కమింగ్ వీడియోస్లో మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.